మహాపరిశుద్ధిని బట్టి చూస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాప్రేమను బట్టి ఇలా యూట్యూబ్లోకి మీ ముందు రావటం ప్రధానమైన కారణం ఏంటంటే, చాలా రోజులను బట్టి ఈ రకంగా లైవ్ చేయాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే దానికి కావలసిన పరికరాలు, అలాగే మా స్నేహితుడు విట్రబాబు, అతని ద్వారా కూడా నేను ఇవన్నీ కూడా సంపాదించుకుని ఇలా మీ ముందుకి రావటానికి దేవుడు తన కృపచేత మనల్ని, మన కుటుంబాలని కాచి కాపాడుతున్న దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, పుట్టుక అనే ఒక అంశం గురించి చూద్దాం. చాలామంది కడవరి కాలములలో అని మనకి పత్రికలన్నీ కనపడుతూ ఉంటాయి. నేను చెప్పబోయే అంశం ఏంటంటే పుట్టిక. నువ్వు మళ్ళీ పుట్టాలి. మళ్ళీ పుట్టాలంటే ఆల్రెడీ మనం పుట్టేసాం కదన్నా, మనం ఇలా జీవిస్తున్నాం కదన్నా, ఇలా ఉన్నాం కదన్నా అని అనుకోవచ్చు. పుట్టుకంటే ఆ పుట్టుక కాదు, పరిశుద్ధాత్మ యందు అభిషేకింపబడాలి, పరిశుద్ధాత్మ యందు బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్ముడు నేను సంఘంలోకి తీసుకెళ్ళి ప్రభు శరీరంలో ఆయన సంఘంలోకి తీసుకెళ్ళి నేను ఒక అవయవంగా, ఒక రాయిగా, ఆయన అమూల్యమైన రాయి కాబట్టి నేను ఒక రాయిగా తీసుకెళ్ళి సజీవమైన రాయిగా అవుతావు. పుట్టాలి అంటే, పుడతామంటే వాక్యమందు పుట్టాలి. ఆ వాక్యము సజీవమైనది, రెండంచెల ఖడ్గం గలది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 కనబడుతున్న రీతిగా హెబ్రీయులందరూ మళ్ళీ యూదా మతానికి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే యూదా మతానికి వెళ్ళిపోతున్నారో మళ్ళీ వాళ్ళకి లేవికాండము, ద్వితీయోపదేశ కాండము, నిర్గమకాండము, ఇవన్నీ పంచకాండాల్లో ఉన్న మోషే గారు రాసిన అవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ఇదిగో అది ఛాయ, ఇది ఈయన నిజ స్వరూపం, ఆయన అది నీడ, ఇది నిజ స్వరూపం, ఈయనలోనే మనం కట్టుకోవాలి, ఈయనలోనే మనము నిత్యజీవం పొందాము, ఈయన ద్వారానే మనము రక్షణ పొందాము అని ఈ మూడు విషయాలు కటకట్టుగా అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో యూదులకి ముఖ్యంగా, అందుకనే యూదుల గురించి ఎక్కువ యూదా పాత నిబంధనలో ఉన్న వచనాలు తీసుకొచ్చి ఆయన ఇదిగో దేవుడు ఇక్కడ ఇలాగ తన కుమారుని ద్వారా మాట్లాడాడు అని మనకి, అలాగే ఇశ్రాయేలుకి తెలియపరుస్తున్న వచనాలు అవి. అంటే పుట్టుక అంటే ఏ పుట్టుక? దావీదు గారు అంటున్నారు 139వ కీర్తనలో, తల్లి గర్భమందు పడకముందే నేను నా దినములన్నీ నీ చేతిలో లెక్కింపబడ్డాయి అని ఒక పుట్టుక గురించి ఆయన చెప్తున్నా. మరి ఇంక నేను చెప్పే ఈ పుట్టుక ఏంటంటే, ఆత్మయందు పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చిన తర్వాత నువ్వు జన్మిస్తావు. పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చిన తర్వాత నువ్వు జన్మిస్తావు. జన్మించటం అనగా ఎలా అర్థం చేసుకుంటావు? అందుకని ద సేమ్ యోహాను సువార్తలో దీని గురించే నికోదేయునికి చెప్తున్నాడు. నికోదేయునికి యేసుప్రభు గారు కటాకటిగా చెప్తున్నారు. పుట్టిక అనే అంశం గురించి మనము ఒకసారి ధ్యానిస్తే ఈ మాటలు మనకి ఈ రోజుని ఈ సందర్భంగా ఇవి మనకి ఎక్కువ ఉపయోగపడతాయి అని నా
ఉద్దేశము అని కాదు, కానీ ఇది ప్రభు మాటలు కదా, నా మాటలు కాదు కదా. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో అదే మాటలు మనం అవలంబించుకుంటే మంచిది. అందుకని ఆ వచనాలు చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము యేసుప్రభు గారు చెప్తున్నారు పరిశుద్ధాత్మ యందు ఎలా పుట్టాలో. ఆయన చెప్తున్నాడు 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మింతే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము ముసలవాడైన మనుష్యుడు ఎలాగా జన్మింపగలడు? క్వశ్చన్ మార్క్. రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, చాలా బాధ అనిపించిందండి. ఇశ్రాయేలు వంశంలో పుట్టిక గురించి నికోదేము తెలియలేనప్పటికీ నిజమే కదా. సంవత్సరం అంతా మన వాక్యమిని లాస్ట్లో ఆదాము ఎవరంటే ఎలా ఉంటుంది? సంవత్సరం అంతా 4-3 సంవత్సరాలంతా కూడా నువ్వు వాక్యంలో ఉండి, ప్రార్థనలో ఉండి, మత్తయి సువార్త ఎక్కడ ఉన్నదంటే మనకు ఎలా ఉంటుంది? ద సేమ్ టైం అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఓర్పు చూడాలి మనం ఇక్కడ. ఆయన ఓర్పు. అప్పుడు అంటున్నారు ఆయన, అందుకు నికోదేము ముసలవాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మింతే గాని దేవుడి రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా ఖచ్చితంగా చెప్పేస్తున్నాను. నీటి మూలంగానంటే బాప్తిసం తీస్తున్నారే. ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ యందు బాప్తిసం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యందు నువ్వు వచ్చావో అప్పుడు నీ పద్ధతులన్నీ మారిపోతాయండి. నిజమండి. ఎప్పుడైతే నువ్వు ప్రభులోకి వచ్చావో నీ పద్ధతులన్నీ మారిపోతాయండి. ఎందుకు మారిపోతాయి, ఎలా మారిపోతాయి అన్నది మనం గమనిస్తే, ఆ యొక్క విలువైన మాటలు మనము తెలుసుకోగలమండి. ఆ విలువైన మాటలు మనము ప్రభు చేతను బట్టి గ్రహించగలమండి. అందుకని ఈ యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ భాగాన్ని ఎక్కువ చూపిస్తుంది. 3వ వచనం కాడి నుంచి ఇంచుమించు మనకి 14-15 వచనం వరకు కూడా ఇదొక సందర్భం. అప్పుడు అన్నారు యేసుప్రభు గారు 9వ వచనంలో, అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగ సాధ్యమని ఆయనను అడగగా, యేసు ఇట్లనను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్షి మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగ నమ్ముదురు? మరియు పరలోకం నుండి దిగొచ్చివాడే గాని, అనగా పరలోకం నుండి మనిషి కుమారుడే తప్ప పరలోకమునికి ఎక్కిపోయేవాడు ఎవడు లేడు. 14-15 అరణ్యములో మోసే సర్పం ఎలాగెత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా, అంటే క్రీస్తు ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. ముగింపుకు వచ్చేసారంటే వెంటనే ఎప్పుడైతే నువ్వు రక్షింపబడతావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మయందు కడగబడతావో, ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతావో, ఎప్పుడైతే నువ్వు పవిత్రంగా ఉంటావో, అప్పుడు పరిశుద్ధాత్మయందు నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటావో అప్పుడు నువ్వు పుట్టేశావు భూలోకములో.
అదండి నిజమైన జన్మ. అల్టిమేట్గా మనం పుట్టామండి, నడుస్తున్నామండి, మనకు తల్లిదండ్రులు ఉన్నారండి, అక్క చెల్లెలు ఉన్నారండి, అన్నదమ్ములు ఉన్నారండి, ఇది కాదు. ఓకే, ఇది ఓకే, ఆయన సంకల్పం బట్టి వచ్చాం. కానీ ఇంకో పుట్టుక ఉన్నదే, క్రీస్తులో పుడతాం. ఆ పుట్టుక మనం అందరం పుట్టాలండి. ఆ పుట్టుక అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఇశ్రాయేలు ఏమంటాడే, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా అంటే, వేటిని? ఆత్మ మూలంగా, వేటిని? నీటి మూలంగా. ఈ సంగతులు తెలియవా నీకు? ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. ఆత్మ మూలంగా జన్మించే ప్రతివాడు అలాగే ఉన్నాడు. నీవు కూడా అలాగే ఉండాలి. మనమందరం కూడా అలాగే ఉండాలి. ప్రభుని మహింపరచాలి, ప్రభుని గణపరచాలి, ప్రభులో మనమందరం కూడా కొనసాగాలి. అప్పుడు 14-15 ఎలాగ ఉండదంటే, రెండవ రాకడికి నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. అది 100% జరుగుతుంది అని చెప్పేసి అందుక. అయితే నీ జీవితం ఎలా ఉంది? నీ కదలికలు ఎలా ఉన్నాయి? నువ్వు జన్మింపబడ్డావా? ప్రభులో రక్షణ కలిగి జీవిస్తున్నావా? నిరీక్షణ కలిగి నువ్వు ఉన్నావా? నిన్ను నీవు ఈ రాత్రి కాలమే పరీక్షించుకో. అట్టి కృపా దేవుడు మీకు, నాకు, అందరికీ, లైవ్లో చూస్తున్న మీ అందరికీ ముఖ్యంగా షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకలకి వినిపించే మాదిరిగా మనం అందరం ఉండాలండి. వినాలి, విని దేవుని మహింపరచాలి. ఏం చెప్పాను? ముగింపులోకి వచ్చేస్తున్నాను. పుట్టిక గురించి చెప్పాను. ఎవరిలో పుట్టాలి? నువ్వు క్రీస్తులో పుట్టాలి. క్రీస్తులో అంగీకరించినట్లయితే, పరిశుద్ధాత్ముడు ద్వారా నువ్వు అభిషేకం పొందినట్లయితే, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే బలవంతుడంటే నీలో పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. ఎప్పుడైతే యథార్థంగా నువ్వు పుట్టావో, యథార్థంగా నువ్వు నడుస్తున్నావో, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఉపద్రవం వచ్చినా, బండ మీద కట్టిన ఇల్లుగా నువ్వు నడుస్తున్నావో, అప్పుడు నిన్నెవ్వరు కూడా కదల్చడానికి వాళ్ళ వల్ల అవదండి. రాసిపెట్టుకోండి. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇచ్చును గాక. మీరు మీ కుటుంబాలు వర్ధిల్లును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్. లైవ్లో ఇప్పుడు వరకు మీరు చూసినందుకు, యోహాను సువార్త 3:3 ఉన్న ఈ విలువైన మాటలు మీరు తెలుసుకున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ కాస్త ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన నా పరలోక తండ్రి, మీ విలువైన మాటలు ప్రభు ఇంతవరకు మేము విన్నాం. ఈ మాటలు మేము అంగీకరించి, ఈ మాటల ద్వారా నిన్ను మహిమపరిచి, ఈ మాటల ద్వారా నిన్ను గణపరిచి, ఈ మాటల ద్వారా తండ్రి మీరే మహిమపరచబడేలాగా మా ధ్యానము, మా ఆలోచన ఉండేలాగా తండ్రి ఈ చిత్తమైతే మరొక దినాన్ని మాకు ఇస్తారని, నడిపిస్తారని, ఇదిగో మీ కుమారుడగు, మా రాజగు, మా రక్షకుడగు యేసు పరిశుద్ధమైన నామమును బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.